ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం అంగారక గ్రహదేవతాయే నమః. ఇప్పుడు కాలచక్ర గమనంలో అంతరిక్షంలో కుజగ్రహ ప్రాముఖ్యత ప్రాధాన్యత మనకి ఈ జనవరి 21వ తేదీన మరి ఆయన ఆ అంగారకుడు ఇప్పటి వరకు కూడా 20వ తారీఖు వరకు కర్కాటక రాశిలో నీచస్థితిని పొంది పునర్వసు నక్షత్రంలో ఉంటూ స్తంభించి వక్రీగమన స్థితిలో ఉండి ఈ నెల అంటే జనవరి 21వ తేదీన మిథున రాశిలోకి పునర్వసు నక్షత్రంలో వక్రీగమనంతోనే ఆ రాశిలోకి ప్రవేశించడం వలన మనకున్నటువంటి 12 రాశుల వారికి ఆ కుజగ్రహ ప్రభావం నిన్నటి వరకు ఒకలాగా ఉంటే మరి ఆయన మిథున రాశిలోకి ప్రవేశించిన ఆ వక్రీగమన స్థితి కొన్ని రోజుల వరకు ఏ విధంగా ఉంటుంది, అలాగే తదుపరి అనగా ఈ 21వ తేదీ జనవరి నుండి కూడా ఆయన పునర్వసు నక్షత్రంలో వక్రీగమనంలో ఉంటూ ఫిబ్రవరి 24వ తేదీన అదే మిథున రాశిలో పునర్వసు నక్షత్రంలో ఉంటూ డైరెక్ట్ పొజిషన్ అంటే రుజుమార్గంలోకి ఆయన మరలా ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మార్పులు అనేవి ఫిబ్రవరి 24వ తేదీన మరలా మేషరాశి నుంచి 12 రాశుల వారికి అనగా మీనరాశి వారికి ఈ 29 రోజులు ఒకలా ఉంటే ఆ తదుపరి ఫిబ్రవరి 24వ తేదీ నుండి మరొకలాగా ఆయన యొక్క రుజుమార్గ ప్రయాణం ద్వారా ఎన్నో మార్పులు చేర్పులు మన దేశం మీద మన రాశుల మీద వ్యక్తిగత ప్రభావం చూపించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ కుజమహానుభావుడు ఈయనకి భౌముడు అని అంగారకుడు అని నామకరణాలు చాలా ఉన్నాయి, అజ అని. ఈ అంగారకుడు ఆవేశపూరితమైనటువంటి ఆలోచనని వక్రించేటటువంటి అసలు ఆలోచన చేయకుండా అనుకున్న సమయంలోనే కార్యాన్ని చాలా వేగంతో కార్యదీక్ష మనసులో అనుకొని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి మహాధైర్యశాలి ఈ మహానుభావుడు అంగారకుడు. మరి వీరికి ఈ 12 రాశుల్లో అష్టమ రాశి అయినటువంటి వృశ్చిక రాశి కూడా ఇంకొక పోర్ట్ఫోలియో అనేది ఆయనకి సంప్రాప్తించింది. మరి ఈ వృశ్చిక రాశి జలరాశి అయ్యి ఆవేశంలో మరలా అంతర్గత ఆలోచనలను తెలియజేస్తూ ఒక మనిషి యొక్క లేదా ఒక జీవి యొక్క ఇన్నర్ ఆర్గాన్స్ మీద ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి ఈ కుజ భగవానుడికి ఉంది. ముఖ్యంగా ఈ కుజుడు తన యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర, చిత్త మరియు ధనిష్ట నక్షత్రాలను పరిపాలిస్తూ మేష వృశ్చిక రాశులకి ఆధిపత్యం వహిస్తూ ఈయన ఎంత ధైర్యశాలో ఎంత కార్యదీక్షాపరుడో అంతటి ఆవేశపరుడు. అలాగే ఆయన అనుకోంగానే పని గనక జరగకపోయినట్లయితే ఆ ఆవేశంతో తన యొక్క అంటే ఆ మనిషి తన యొక్క వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని లక్షణాలను కోల్పోయి ఉగ్రస్వరూపుడై తన యొక్క పర్సనాలిటీని కోల్పోయేటటువంటి పరిస్థితి ఈ కుజభగవానుడు ఇస్తాడు. అయితే కుజుడు ప్రస్తుతానికి మరి ఫిబ్రవరి 24న మిథునంలో రుజుమార్గం అవలంబిస్తూ కర్కాటకంలోకి మరలా ఏప్రిల్ 3వ తేదీన నీచ స్థితిని పొందుతాడు ఈ పునర్వసు నక్షత్రంలో. అందులో ఏప్రిల్ 12వ తేదీ వరకు కూడా ఈ పునర్వసు నక్షత్రంలో ఉంటూ ఏప్రిల్ 12వ తేదీ నుంచి పుష్యమీ నక్షత్రంలోకి కుజుడు వచ్చినప్పుడు తన యొక్క నీచ స్థితిలో ఉన్నప్పుడు మన దేశపరంగా కానీ వ్యక్తిత్వ జాతకాల పరంగా ఇంకా మహాఘోరాలు జరగటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు నీచస్థితి వేరు, ఆయన నక్షత్రంలో పుష్యమీ నక్షత్రంలో ఉన్న పరిస్థితి వేరుంటుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరుంటుంది. ఆయన యొక్క దృష్టులు మారుతాయి. కుజుడు యొక్క దృష్టులు చాలా చాలా గొప్ప ప్రభావాన్ని కలిగి ఉంటాయి.
ప్రతి గ్రహము 7వ దృష్టితో చూస్తే ఈయన 7వ దృష్టితో పాటుగా తనున్నటువంటి రాశి నుంచి 4వ దృష్టితో అవతల రాశిని, 8వ దృష్టితో మహాఘోరమైనటువంటి దృష్టి అది, ఆ దృష్టితో ఇంకొక రాశుల్ని కూడా చూస్తూ ఉంటాడు. మరి ఇవన్నీ కూడా జూన్ 6వ తేదీ అంటే ఈ సంవత్సరం జూన్ 6వ తేదీ వరకు కూడా ఈ మహానుభావుడు మరి ఈ కర్కాటక రాశిలోనే తన యొక్క సంచారాన్ని గావిస్తూ కొన్ని సమయాలలో ఆయన యొక్క నక్షత్రాల రీత్యా విపత్తులని, ఘోరాలని, ప్రమాదాలని సూచించినప్పటికీ కొన్ని రోజుల వరకు కూడా, అంటే నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, కొన్ని రోజుల్లో ఆయన మంచి ప్రభావాలని కూడా కొన్ని రాశుల వారికి కలుగజేస్తారు. అట్లాగే ఈయన మే 2025 12వ తేదీ నుండి కూడా జూన్ 7వ తారీఖు వరకు కూడా ఆశ్లేష నక్షత్రం బుధ నక్షత్రంలో ఉండటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి కొన్ని పరిస్థితుల్లో తేడాలు చాలా వస్తాయి. కాబట్టి ఈ కుజమహానుభావుడు గురించి చెప్పాలంటే ముఖ్యంగా ధైర్యవంతులు, ఆవేశపరులు, అనుకున్న వెంటనే కార్యాన్ని సఫలీకృతం చేసేటటువంటి వారు, అట్లాగే కొంచెం గర్వము, అహంకార, దర్పము ఇలాంటివన్నీ కూడా పుష్కలంగా ఉన్నటువంటి వారు, ముఖ్యంగా మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, పోలీసులకు సంబంధించిన వారు, ప్రస్తుతం అయితే న్యాయమూర్తులు, న్యాయస్థానాలు, ధర్మక్షేత్రాలు, అట్లాగే పుణ్యతీర్థాలు, విద్యాలయాలు, కార్పొరేట్ ఆసుపత్రులు, తంతి తపాల, అట్లాగే రైలు, విమాన మార్గాలు, ప్రయాణాలు, ఇట్లా ఎన్నోటి మీద, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద ఈ యొక్క కుజగ్రహ ప్రభావ దృష్టి 4వ దృష్టి పడటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి, అంటే ఆంధ్రప్రదేశ్లో వైద్యపరంగా ఎన్నో వినూత్నమైనటువంటి మార్పులు కలుగుతాయి. అంతకుముందు చేసినటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి. డాక్టర్లు, అట్లాగే ఈ డాక్టర్లు చదువుకునేటటువంటి విద్యాలయాలు, కార్పొరేట్ హాస్పిటల్స్లో కొన్ని ఇబ్బందికరమైనటువంటి చర్యల ద్వారా ఆ వార్తలు ప్రపంచానికి చేరి అది కొంత ఆంధ్రప్రదేశ్ మీద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క వైద్య రంగానికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైనా సరే కొంత దీక్ష వహించి ఆ వైద్యాలయాలను, అట్లాగే అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితుల నుండి ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ఆలోచన తీరుని చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు కుజ భగవానుడు పునర్వసు నక్షత్రంలో ఉండి మంత్రుల ద్వారా ఆ యొక్క సంస్థలని సిట్రేట్ చేసే పరిస్థితి కలుగుతోంది. అట్లాగే కొన్ని యుద్ధాలకి మంతనాలు కూడా అంతర్గతంగా జరిగేటటువంటి పరిస్థితి కలుగుతోంది. ఈ యొక్క కుజగ్రహ ప్రభావం ఏప్రిల్ 3 నుండి నీచస్థితి కర్కాటక రాశిలోకి ఆయన యొక్క ఆగమనం ద్వారా కొన్ని రాష్ట్రాల యందు భూ సర్వేలలో ఉన్నటువంటి కొన్ని మర్మగర్భమైనటువంటి పరిస్థితులు బయటకు వస్తాయి. వాటి ద్వారా రైతులకి, అట్లాగే సొంత భూములు ఉన్నటువంటి వారికి, వ్యవసాయం అంటే అగ్రికల్చరల్కి సంబంధించినటువంటివి, దేవాలయాలకి సంబంధించినటువంటి భూముల యందు కొన్ని అంతకుముందు జరిగినటువంటి కొన్ని మోసపూరితమైనటువంటి వ్యవహారాల యందు కొన్ని మార్పులు తీసుకువచ్చి కొన్ని రాష్ట్రాల వారు వాటిని పూర్తిగా కూడా ఆ యొక్క వ్యవస్థలకి, ఆ యొక్క వ్యక్తిగత మనుషులకి కూడా వాటిని మళ్ళీ యథావిధిగా చేసేటటువంటి పరిస్థితి, అంటే క్రమశిక్షణ, సరైనటువంటి ప్రణాళికలను ఏర్పాటు చేసి కట్టుదిట్టం చేసేటటువంటి పరిస్థితులు కూడా ముందు ముందు కనిపిస్తాయి జూన్ లోపల. కాబట్టి ఈ కుజగ్రహ ప్రభావం వలన కొన్ని చోట్ల ఆయుధాలు, అంటే రైళ్లల్లో కానీ విమాన సంస్థల ద్వారా, అంటే విమానాల ద్వారా కానీ కొన్ని ఆయుధాలు, శస్త్ర పరికరాలు, అంటే ఆపరేషన్స్కి సంబంధించినటువంటి శస్త్రాలు, అంటే కత్తిర్లు కావచ్చు, లేకపోతే రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా, అట్లాగే కొన్ని గనులకి సంబంధించినటువంటి ఐరన్ లోహాలు, అట్లాగే బండలు, మనకి మార్బుల్స్, గ్రానైట్స్ వేస్తాం, ఆ గ్రానైట్స్కి సంబంధించినటువంటి క్వారీలలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించే అవకాశం ఈ 2-3 నెలల్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ కుజగ్రహ ప్రభావము
కొన్ని రాశుల వారికి కొన్ని ఆపదలని కలిగజేసే పరిస్థితి ఉంది. స్థిర చరాస్తుల విషయంలో కొన్ని శాశ్వతమైనటువంటి పరిష్కారాలు దొరికేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కుజగ్రహ భగవానుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన మాత్రమే మనకున్నటువంటి కోపము, ఆవేశము, అజ్ఞానము తొలగించుకొని వాటిల్ని ఆలోచనగా ప్రిపేర్ చేసుకునేటటువంటి శక్తి, కొత్తగా నూతన ఆవిష్కరణలు చేసేటటువంటి శక్తి, ఆలోచన తత్వం మారి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కానీ బంధువులతో కానీ గొడవలు లేకుండా, కయ్యాలు దవ్వకుండా మనల్ని మనం కాపాడుకునేటటువంటి పరిస్థితి ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల కలుగుతుంది. ఎందుకంటే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు పైన దృష్టి పడటం వలన ఈ కుజకేతువుల యొక్క మిశ్రమ ఫలితాలు కూడా కొన్ని రాశుల వారికి, అట్లాగే దేశానికి, మన యొక్క రాష్ట్రాలకి కూడా కొన్ని రాష్ట్రాలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనబడుతోంది. అట్లాగే ఈ యొక్క కుజుని యొక్క దృష్టి, సప్తమ దృష్టి మనకి 9వ రాశి అయినటువంటి ధనుస్సు రాశి మీద, అట్లాగే 10వ రాశి అయినటువంటి మకర రాశి మీద ఆ దృష్టి కేంద్రీకరించడం వలన ఆ యొక్క న్యాయస్థానాలు, న్యాయవాదుల మీద కొన్ని అభాండాలు పడేటటువంటి పరిస్థితి, అంతకుముందు వాళ్ళు పెట్టినటువంటి కొన్ని సంస్కారయుతమైనటువంటి సంతకాల వలన, వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని మాటల వలన కొంతమందిని న్యాయస్థానాల నుంచి తప్పించేటట్టు చేయటం వలన కొంతమంది జడ్జీలకి, న్యాయవాదులకి, లాయర్లకి కూడా అపకీర్తి, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలగడానికి అవకాశం ఉంది. అట్లాగే ముఖ్యంగా మకర రాశి మీద ఈ యొక్క కుజదృష్టి వలన ఉద్యోగ ప్రయత్నార్థమై చేసేటటువంటి వారందరికీ కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి, అంటే జ్ఞానం లోపించటం, వాళ్ళకు ఉన్నటువంటి హైపర్ యాక్టివ్నెస్ వలన, లేకపోతే అబద్ధాలు చెప్పడం ద్వారా ఉద్యోగపరమైనటువంటి పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే కొన్ని రాష్ట్రాల వారు జల సంబంధితమైనటువంటి ఇష్యూస్ పరంగా కూడా వాగ్వాదాలు చేసుకొని పార్లమెంటు దాకా కూడా వెళ్ళే పరిస్థితి కనబడుతోంది. కాబట్టి నీటిపారుదలకు సంబంధించినటువంటి కొన్ని వ్యవస్థలు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర గవర్నమెంట్లు కానీ ఇవి రెండు సమన్వయం చేసుకుని సరైనటువంటి ప్రణాళికలు, ఆలోచనల ద్వారా, అట్లాగే వాళ్ళు చేసేటటువంటి కొన్ని వినూత్నమైనటువంటి ప్రక్రియలు, కొత్తదనాన్ని ఆపాదించడం ద్వారా, కొత్త న్యూ క్రియేషన్స్ ద్వారా వీరు ఆ యొక్క నీటికి సంబంధించినటువంటి అనుసంధానమైనటువంటి విషయాలలో వీరు కొంతవరకు తమ యొక్క మేధస్సును ఉపయోగించుకోవడం ద్వారా ఎప్పటి నుంచో ఉన్నటువంటి వారి ఇరువురు మధ్య, అంటే సఖ్యత ఎక్కడైతే లోపించిందో, ఎక్కడైతే కోర్టు వివాదాలు నడుస్తున్నాయో ఈ నీటి పరంగా, వాటి యందు కొన్ని మాటాముచ్చట్లు జరగడం ద్వారా వారి మధ్య సఖ్యతతో కూడినటువంటి కొన్ని బాండింగ్స్, అంటే వ్రాతపూర్వకమైనటువంటి అనుసంధానం కలుగుతుంది. దాని ద్వారా కూడా రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి కలగడానికి ఈ కుజ భగవానుడి యొక్క దృష్టి చాలా ఉపయోగపడుతోంది. ముఖ్యంగా తంతి తపాలా కానివ్వండి, విమానయాన సంస్థల్లో కానివ్వండి, లేకపోతే ఈ రైల్వే శాఖల్లో రైల్వేకి సంబంధించినటువంటి విషయాలలో కొన్ని వినూత్నమైనటువంటి ఆలోచనలు చేయటం ద్వారా, కొన్ని పద్ధతుల ద్వారా, కొత్త సిస్టమ్స్ అవలంబించడం ద్వారా వాటి యొక్క ఆర్థికపరమైనటువంటి రేట్లు పెరిగినా కూడా కొంత సౌలభ్యకరమైనటువంటి, అందరికీ అనుకూలమైనటువంటి ఆ యొక్క ప్రయాణ యానం ద్వారా సంతోషాన్ని కలిగించే పరిస్థితి కూడా కుజ భగవానుడు కలుగజేస్తున్నాడు. ఏదేమైనా ఈ కుజుడు వక్రీగమన స్థితిలో ఉన్నంత వరకు కొంత క్లమ్జీనెస్తో ఇది జరుగుతుందా లేదా అనేటటువంటి పరిస్థితులు, కొన్ని రకాలైనటువంటి వాగ్వాదనలు, లాయర్ల మధ్య సరైనటువంటి సాంగత్యం లేక, మెకానికల్ ఇంజనీరింగ్స్ కానివ్వండి, లేకపోతే అగ్రికల్చర్ సర్వీస్ విషయంలో కానివ్వండి కొన్ని అవకతవకలు, ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ఈ యొక్క ఇంజనీరింగ్ వ్యవస్థకి సంబంధించి ఎవరైతే చదువుతున్నారో వారు దూర ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కంపల్సరీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క పూజల ద్వారా కానీ, సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు కానీ, అభిషేకాలు కానీ చేయటం ద్వారా, లేకపోతే కుజగ్రహ దానాలు ఇవ్వటం ద్వారా,
ఇట్లా మనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఎన్నో రకాలైనటువంటి అవకాశాలు మన యొక్క సనాతన ధర్మంలో, వైదిక ధర్మంలో ఉన్నాయి. కాబట్టి బ్రాహ్మణుల యొక్క ఆశీర్వచన కావచ్చు, మనకున్నటువంటి దైవ మంత్రాల యొక్క అనుసంధానంతో గ్రహాలని మనం శాంతింపజేసుకొని, ఎందుకంటే మనకున్నటువంటి నెగిటివ్ ప్లానెట్స్లో, మేల్ఫిక్ ప్లానెట్స్లో కుజగ్రహం అత్యంత కీలకమైనటువంటి పాత్ర, చాలా ఆవేశపూరితమైనటువంటి పాత్ర కూడినటువంటిది ఈ యొక్క కుజగ్రహం. కాబట్టి ఈ కుజగ్రహాన్ని శాంతింపజేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మంగళవారము ఉదయం 6:30 నుంచి 7:30 గంటల మధ్యలో ఏదైనా రావి చెట్టు కింద, ఆయన పునర్వసు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి, మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి, చక్కగా రావి చెట్టు కింద ఉన్నటువంటి నాగపడికలికి అభిషేకం చేసుకోవడం ద్వారా ఉద్యోగాలు ఎవరికైతే లేట్ అవుతున్నాయో చక్కటి ఉద్యోగాలు కలుగుతాయి. దంపతుల మధ్య సఖ్యతకి ఈ నాగేంద్ర స్వామి చాలా ఉపయోగపడతాడు. సత్సంతానం కలుగుతుంది. ఎవరైతే గర్భపాతాలు అనుభవిస్తున్నారో, అంటే అబార్షన్స్ జరుగుతున్నాయో వారికి ఇది మనం గనక ఈ సమయంలో కుజుడు సరిగ్గా లేనప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వాళ్ళకి చాలా ఉపయోగకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఇవన్నీ కాకుండా ఓన్ జాతకం, అంటే వారి యొక్క సొంత జాతకం, డేట్ ఆఫ్ బర్త్ అవి కనుక కరెక్ట్గా ఉండి వాటిల్లో ఈ కుజగ్రహం మంచిదా చెడుదా అని తెలుసుకుంటేనే వీటిల్లో కొన్ని మంచి చెడులు మీకు వర్తిస్తాయి. కాబట్టి ఇప్పుడు చెప్పేటటువంటి ఈ 12 రాశుల వారికి అన్నీ జరగాల్సిన సందర్భము, అవకాశం ఉండదు. వ్యక్తిగత జాతకమే మనకి శ్రీరామ రక్ష. అది సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మాత్రమే మనం ఆ జాతక పరిశీలనని తెలిసినటువంటి వారి ద్వారా, ఆ విజ్ఞానం, నవగ్రహ విజ్ఞానం ఉన్నవారి ద్వారా మాత్రమే సంభాషించుకొని దానికి తగ్గ రెమెడీస్ చేసుకుంటేనే జాతక ఫలితాలు అన్వయింపబడతాయి. ఇది పురాణ గాథలు, పురాణ శ్రవణము విన్నట్టుగా ఈ జ్యోతిష్య ఫలితాలను వినటం ద్వారా ఎటువంటి ప్రయోజనము, ఉపయోగము లేదు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్టుగా మనకి ఎన్నో రకాలైనటువంటి శత్రుబాధలు, రోగబాధలు, రుణబాధలు ఇలాంటివన్నీ కూడా పక్కింటి వాళ్ళతో, ఇరుగు పొరుగు వాళ్ళతో, అయిన వాళ్ళతో ఇలా ఎన్నో రకాలైనటువంటి గొడవలకి కారణమే కుజ భగవానుడు. కాబట్టి సాధ్యమైనంత వరకు మాట్లాడే పద్ధతిని మార్చుకోవాలి. మాట్లాడేటప్పుడు సంయమనము, ఆలోచన విధానం మార్చుకోవాలి. మాట్లాడేటప్పుడు కోపం వచ్చినా సరే లోపలికి దిగమింగుకొని చక్కగా వాళ్ళతో వ్యక్తిగతంగా అనుకూలంగా మాట్లాడితే గనక వారికి చక్కటి కుజగ్రహ అనుగ్రహం లభిస్తుంది. అన్నిటికీ అందుకనే సుబ్రహ్మణ్య ఆరాధన వీరికి చాలా శ్రేయస్కరం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి కుజగ్రహ ప్రభావం జనవరి 21వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు కూడా మిథున రాశిలో కుజగ్రహ ప్రభావం వృషభ రాశికి కుటుంబ స్థానం, ద్వితీయ స్థానం, ధనస్థానంలో ఉండటం ద్వారా వీరికి, ఈ వృషభ రాశి వారికి ఈ జనవరి 21వ తేదీ ముందు వరకు కొన్ని ఇబ్బందులతో పాటుగా కొన్ని సౌఖ్యాలు, కొన్ని లాభాలు కూడా కలిగి ఉండవచ్చు వారి యొక్క జాతకరీత్యా. కానీ ఇప్పుడు ఆర్థికంగా వాళ్ళు సమన్వయాన్ని, ఆర్థికంగా బ్యాలెన్స్ చేసుకునేటటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సినటువంటి అవకాశం లభిస్తోంది. ఇక్కడే మీ యొక్క ఆలోచనలు చాలా జాగ్రత్తగా పరిశీలించుకొని కుటుంబంలో పెట్టే ప్రతి పైసాని ఆలోచన చేసి, మీరు పెట్టేటప్పుడు బుద్ధిలో ఆ యొక్క ఆలోచనని 1-2 సార్లు వెరిఫికేషన్ చేసుకొని మనం పెట్టేటటువంటి పైసా కుటుంబంలో ఉపయోగపడుతుందా, దుర్వినియోగం పడుతుందా అనేది ఆలోచించుకోవాలి. అట్లాగే కుటుంబ స్థానంలో మరి కుజుడు ఉండటమే దోషప్రదమైతే ఆయన వక్రించి ఉండటం వలన కొంత కుటుంబంలో మీకు పరిస్థితులు విపరీతం కన్నా వైపరీత్యంగా కూడా మారే పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా నాలుక మీద ఇప్పుడు ప్రెజెంట్ ఏప్రిల్ 3 వరకు కూడా మీ యొక్క వ్యక్తిత్వము ఆధారపడి ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శరీరంలో అన్ని అవయవాలు, ముఖ్యంగా బుద్ధి, ప్రేరణ, చైతన్యము, అవతల వ్యక్తితో సంభాషించటం, ఇవన్నీ కూడా మనిషికి నాలిక ద్వారానే జరుగుతాయి. మరి 2వ స్థానం అనేటటువంటిది నాలికను తెలియజేస్తుంది. దానికి శుభగ్రహం ఆధిపత్యం వహించినటువంటి మిథున రాశి, అది సంభాషణ కూడా కలుగజేసేటటువంటి రాశే. కానీ ముఖ్యంగా మీరు అవతల వ్యక్తి ఎవరైతే కొత్తగా పరిచయం అయ్యారో వారిని మీరు నమ్మకపోయినా పర్వాలా, వాళ్ళతో ప్రతికూలంగా మాట్లాడటం,
లేకపోతే ఏదో పుల్ల విరుపుడుగా మాట్లాడటం, అవతల వాళ్ళని అనుమానించటం, ద్వేషించటం, మనసులో లేనిపోని వికారాలను మీరు ప్రదర్శించుకొని మిమ్మల్ని మీరు కృషింపజేసుకొని అవతల వాళ్ళతో మాట్లాడటం ద్వారా అవతల వాళ్ళతో భవిష్యత్తులో మీకు లాభం పొందే అవకాశం ఉన్నప్పటికీ కూడా అది వ్యాపారపరంగా కానివ్వండి, అవతల వాళ్ళు అంతర్గతంగా మీ మీద ఏదైనా సపోర్టివ్గా అంటే మీకు ఏదైనా వ్యాపారంలో వృద్ధి కలిగి చేసే ఆలోచనలు కలుగు చేద్దామన్నా, మీతో ఏదైనా టైఅప్ అయ్యి మీతో వ్యాపారం కొనసాగించాలని ప్రయత్నం చేసినా, కొంత డబ్బుని మీకు పెట్టుబడిగా పెట్టి దాని ద్వారా ఆర్థికంగా లాభాన్ని పొందాలని మీ స్నేహితులు అనుకున్నా, ఇలా ఎన్నో రకాలుగా అవతల వ్యక్తిలో ఎన్నో ఆలోచనలు ఉన్నప్పటికీ మీకు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం కుజ భగవానుడు వాటిలన్నిటినీ కూడా విద్వేషించి అవతల వాళ్ళు మాట్లాడేదానికన్నా ముందు మీరే మాట్లాడారనుకోండి, అవన్నీ కూడా భగ్నం అయిపోతే దాని ద్వారా ఆర్థికంగా మీ కుటుంబంలో పరిస్థితి డౌన్ అయిపోతుంది. కుటుంబంలో మరి భార్యాభర్తల మధ్య అగాధం కలగడానికి కుజ భగవానుడు రెడీ అయ్యాడు ఆల్రెడీ 22వ తేదీ నుండి కూడా ఈ నెల. అది దాదాపుగా ఏప్రిల్ 3వ తేదీ వరకు ఈ కుజగ్రహ ప్రభావం రకరకాలుగా వింత పోకలను సూచిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ కుజుడు ద్వితీయ స్థానంలో ఉండి మీ వృషభ రాశి వారికి 5వ స్థానంలో ఉన్నటువంటి కేతువు మీద పడుతుండటంతో మీరు అవతల వ్యక్తితో ఏది మాట్లాడినా అది అవతల వాళ్ళకి లాభం లేకపోగా వాళ్ళకి మీ మీద శత్రుత్వము, ఉన్నటువంటి మిత్రువు కూడా దూరం అయ్యి మీ మీద ఆలోచన శక్తి డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ముఖ్యంగా పిల్లలతో మాట్లాడాలన్నా, అంతకుముందు వేరే వ్యక్తులతో మీరు వ్యాపారంలో కానివ్వండి, ఏదైనా షేర్స్లో లాభం వస్తుందని చెప్పి మీ ఫ్రెండ్స్తో కానివ్వండి, మీరు కనుక ధన లాభార్జన ఎక్కువగా ఉంటుందని ఏ రకమైన సోర్సుతో అయితే మీరు కలిసి పెట్టుకుంటారో ఆ యొక్క ఆలోచన అవతల వ్యక్తులకి డైవర్ట్ అయ్యి మీ మీద కుట్రలు కుతంత్రాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. స్నేహితులు కూడా మీకు ఆపోజిట్గా అయ్యేటటువంటి పరిస్థితులు ఉంటుంది. కాబట్టి అవన్నీ ఆకస్మికంగా కొన్ని జరగడానికి ఉంటుంది. ఒకటే, మీ యొక్క ఆలోచన జాగ్రత్తగా ఉండాలి, మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొంత కుడి కన్నుకు సంబంధించినటువంటి దోషం ఏర్పడే పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీరు తినేటటువంటి ఆహారంలో సరైనటువంటి పోషక పదార్థాలు కనుక లేకపోతే కండరాలు కృషించుకుపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎక్సర్సైజ్ అనేటటువంటిది మీరు కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి ఉంది. తిన్న ఆహారం అజిత్తు రూపంలో గ్యాస్ ట్రబుల్స్ వచ్చే అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది. దాని ద్వారా నడున్నొప్పులు కూడా దారితీస్తుంది. హాస్పిటల్కి వెళ్ళడం, అవసరం లేని ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి, మందులు మింగటం, ఇలాంటి పరిస్థితులన్నీ వస్తాయి. కాబట్టి అదేదో ఆహారాన్ని క్రమ పద్ధతిలో క్రమశిక్షణగా తినడం ద్వారా ఎక్కడ పడితే అక్కడ తినకుండా రిలాక్స్గా, ముఖ్యంగా గరం మసాలాలు, బిర్యానీలు, కారపు వస్తువులు ఏదో కనపడింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తింటే మరి కుజుడు ఉన్నటువంటి నక్షత్రం పునర్వసు నక్షత్రం ద్వారా ఈ యొక్క తిండి వలన అవసరమైనటువంటి ఫ్యాట్ పెరిగే కన్నా అనవసరమైనటువంటి ఫ్యాట్ పెరిగి మీకు హాస్పిటల్స్కి వెళ్ళే పరిస్థితి ఆగమ్యగోచరంగా కనిపిస్తోంది. కాబట్టి తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. మాట్లాడే పద్ధతిలో కొంత సమన్వయం చేసుకుంటూ ఆలోచనని మీరు క్రియేట్ చేసుకుని మాట్లాడండి. అనవసరమైనటువంటి ఆవేశంతో, అవతల వ్యక్తుల మీద అనుమానంతో లేనిపోని అభాండాలు వేయటం, అవతల వ్యక్తుల మీద మీరు ఆకస్మికంగా మీ మనసులో అనుకోనటువంటి అవసరం లేనటువంటి ఆలోచనల ద్వారా అవతల వ్యక్తుల్ని కించపరచడం, పుల్లవిరుపుగా మాట్లాడడం, ఇలాంటివన్నీ చేయొద్దు. ముఖ్యంగా ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ ద్వితీయంలో అంటే ధనస్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం సప్తమ దృష్టితో ఈ కుజుడు అష్టమ భావమైనటువంటి ధనుస్సు రాశిని చూడటం ద్వారా మీరు ఒక ప్రయాణానికి వెళ్ళాలి అనుకుంటారు. దానికి టికెట్లు కూడా బుక్ చేసుకుంటారు, రైళ్లకో, బస్సులకో, లేకపోతే విమానాలకో. ఏదో ఒక ప్రాబ్లం అది కుటుంబంలోనే తయారవుతుంది. మాట పెరగటం, మీ మధ్య సమన్వయం లేకపోవటం, భార్యాభర్తల మధ్య సరైనటువంటి సమన్వయం లేకుండా ఒకరికొకరు మాట పెంచుకోవటం, దాని ద్వారా పిల్లల మధ్యలో ఇంటర్ఫీర్ కావటం. ఇక్కడ కుటుంబంలో ఏమవుతుందంటే కుజగ్రహ ప్రభావం మీరు ఏది చేద్దాం అనుకున్నా దానికి వ్యతిరేకంగా జరిగే పరిస్థితులు ఎదురయ్యి
మీకు ఒక రకంగా చెప్పాలంటే జుట్టు బీగునే పరిస్థితి ఎదురే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు భార్యని ఇటు కుటుంబంలో ఉన్నటువంటి అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ పిల్లలతో ఓర్పుగా ఒద్దికగా మాట్లాడుతూ, చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా సరే ఒద్దికగా మాట్లాడుతూ సమన్వయం చేసుకుంటూ ప్రయాణాలకి మీరు టికెట్లు బుక్ చేయండి. అనవసరంగా మీరు టికెట్లు ముందే బుక్ చేసి ఏదో గొప్పతనాన్ని ప్రదర్శించినా కూడా ఆ సమయానికి మీకు అది లేనిపోని ఇబ్బందుల్ని క్రియేట్ చేసి కోపాన్ని పెంచే పరిస్థితి ఎదురవుతుంది. మీ ఎదురుకుండా ఏది ఉంటే అది అవసరమైతే పగలగొట్టి ఆ డబ్బుని కూడా వృధా చేసే పరిస్థితి, అంత ఆవేశాన్ని కుజుడు కలుగు చేస్తాడు. కాబట్టి ఈ కుజగ్రహ ప్రభావం ముఖ్యంగా ఎట్లా ఉంటుందంటే, మీరు ఏదైనా తీర్థయాత్రలకి వెళ్ళినా లేకపోతే ముఖ్యంగా తండ్రి గారితో ఏదన్నా మాట్లాడదామన్నా కూడా అది మీకు ఆపోజిట్ అయిపోయి వారితో తెగదింపుల దాకా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. పిత్రార్జితం ఏదైనా వస్తుంది, లేకపోతే తండ్రి అంతకుముందు ఏదో అప్పు చేశాడు మీ దగ్గర, ఆయన ద్వారా మీకు డబ్బు వస్తుంది అని మీరు అనుకుంటారు, ఇచ్చినటువంటి అప్పు తిరిగి వస్తుందని. అట్లాగే కానీ అక్కడ తండ్రితో మీరు జాగ్రత్తగా మాట్లాడి డబ్బులు తీసుకోవడం ద్వారా మీ అప్పు మీకు తిరిగి వస్తుంది, ఇచ్చినటువంటి డబ్బులు. కానీ అనవసరంగా గొడవ పెట్టుకుంటే మటుకు ఆ ధనం రాకపోగా తండ్రి మీకు శత్రువు అవుతాడు, మీరు తండ్రిని శత్రువుగా చూసే పరిస్థితి అవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనకి గ్రహస్థితి బాగాలేదు, ఫలానా గ్రహం వలన సమస్యలు వస్తున్నాయి అనుకున్నప్పుడు ఆ కుటుంబంలో ఆ గ్రహానికి అనుకూలమైనటువంటి ఆరాధన చేయటం. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఎంత చెప్పినా ఈ కుజగ్రహం అటు హనుమంతుణ్ణి ఇటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే సూచిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు కాస్త ఆ ధరణీ గర్భ సంభూతం అనేటటువంటి ఆ స్తోత్రాన్ని రోజు 7 సార్లు పారాయణ చేయండి. కుటుంబంలో సౌఖ్యంగా సఖ్యతగా ఉండటానికి మీ యొక్క వాక్కును ప్రదర్శించండి. అనవసరమైనటువంటి గొడవలకి కయ్యాలకి పోకుండా మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవటానికి ఆ కుజగ్రహ స్తోత్రము, హనుమంతుడి యొక్క ఆరాధన మీకు చాలా చాలా ఉపయోగకరంగా ప్రయోజనాల్ని కలుగజేస్తాయి. ఓం శ్రీమాత్రే నమః.